ఓకే. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఏపీఎస్ఆర్టీసీకి ఎన్ సాంబశివరావు గారు వీసీ అండ్ ఎండీగా ఉన్నారు. సాంబశివరావు గారి పేరులోనే కాదు, పనిలో కూడా బాలశంకరుడు అని సిబ్బంది అంటున్నారు. కోరిన కోరికలు వెంటనే తీరుస్తారని కార్మికులు అంటున్నారు. పనిలో మాత్రం అలసత్వం ఇస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఆర్టీసీ ప్రయాణికులకు మాత్రం గౌరవప్రదమైన సేవలు అందిస్తున్నారని ప్రయాణికులు చెప్తున్నారు. దీని మీద ఆర్టీసీ ఎండీ ఎన్ సాంబశివరావు గారితో ముఖాముఖి కార్యక్రమం కొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విభజన అనంతరం మీరు ఎండీగా వచ్చేది ఆర్టీసీ ఒక విమానాశ్రయ స్థాయిలో తీర్చిదిద్దుతా ఉన్నారు. దీని మీద మీ లక్ష్యం బేసికల్గా మనకి ఆర్టీసీ అన్న బస్ స్టేషన్ అన్న మనకు ఒక ఇంప్రెషన్ ఉండిపోయింది చాలా కాలం నుంచి. ఎర్ర బస్సు, ఒక శుభ్రత లేనటువంటి పరిసర ప్రాంతాలు అనేటువంటి అభిప్రాయం చాలా కాలం నుంచి ప్రజల్లో ఉంది. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారిని, రవాణా శాఖ మంత్రిని వీళ్ళని కలిసినప్పుడు మనం ఎప్పట్లాగా ఉంటే కుదరదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఏదైతే పనిచేస్తున్నామో అదే పని చేస్తే కుదరదు. ప్రజలకి సౌకర్యాలు కలగజేయాలా, వాళ్ళలో హ్యాపీనెస్ అనేది చూడాలి మనం అనేటువంటిది ప్రధానంగా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ముందు దీన్ని స్టడీ చేసాం. అసలు ఎందుకు ఇలా ఉన్నాయి బస్ స్టేషన్స్, ఏమిటి, ఎలా. మనం మనం ప్రతి సంవత్సరం ఖర్చు పెడతాం కొంత. ఆ ఖర్చు పెడుతూ కూడా ఎందుకు మనకి ఇంపాక్ట్ రావట్లేదు, విజిబిలిటీ రావట్లేదు అని ఆలోచించి 1-2 చోట్ల దాన్ని ప్రోటోటైప్ కింద, విజయవాడ బస్ స్టేషన్ని ప్రోటోటైప్ కింద తీసుకొని ఇప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్ స్టేషన్ కూడా విజయవాడ తరహాలో చేసాం. ముఖ్యంగా ఏం కావాలా, కూర్చోడానికి మంచి కుర్చీ కావాలి. కొంచెం మన 13 జిల్లాలు కూడా కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యాన్లు కావాలి. కొంచెం మంచి పెయింట్స్, లైటింగ్. ప్రతి ఒక్కరికి కూడా బస్ స్టాండ్ అనేటప్పటికీ ముఖ్యంగా మనకి లేడీస్ ట్రావెల్ చేయాలంటే వాళ్ళకి ఈ రెస్ట్ రూమ్స్ అనేటువంటివి సఫిషియెంట్గా నెంబర్ లేవు. అలాంటప్పుడు బస్ స్టేషన్లో అయినా సరే మంచి రెస్ట్ రూమ్ క్రియేట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఈ 4-5 ఆస్పెక్ట్స్ మీద మేము చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటివరకు అయితే మేము 17 బస్ స్టేషన్స్ ఇంప్రూవ్ చేసాం. విజయవాడ తరహాలోనే మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మార్చి 1వ తారీఖు లోపల, అంటే ఇంకొక 30 days 40 days లోపల ఇంకొక 50 బస్ స్టేషన్స్ ఇలా చేస్తున్నాం. 50 బస్ స్టేషన్స్. సార్, విభజన అనంతరం నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా పంగాలు పెట్టారు. సీఎంగా ఆయన విజన్ రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామంటున్నారు. అదేవిధంగా మీరు ఎండీగా వచ్చిన తర్వాత ఆర్టీసీ విమానాశ్రయంలో అభివృద్ధి చెందుతున్నారు. మరి రాజధాని అమరావతిలో ఆర్టీసీ ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్మాణాలు తీసుకోబోతున్నారు? మనకండి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఉన్న బస్ స్టేషన్ ఇంప్రూవ్ చేయాలంటే కష్టం, కానీ కొత్తగా కట్టబోయే బస్ స్టేషన్ని ఏ విధంగా ఉండాలంటే అమెరికా స్టాండర్డ్లో ఉంచుకోవచ్చు, జర్మనీ స్టాండర్డ్లో ఉంచుకోవచ్చు, వెస్ట్రన్ స్టాండర్డ్లో అంతకన్నా కూడా దాటిపోవచ్చు. పాత బస్ స్టాండ్ పండిట్నేరు బస్ స్టేషన్ లాంటివి చేయడం కష్టం, కానీ కొత్తగా బస్ స్టాండ్ చేయడం ఎంత చక్కగానే చేసుకోవచ్చు. అమరావతి చాలా ఉన్నతమైన ప్రమాణాలతో దాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ముఖ్యమంత్రి గారు, అందరూ మంత్రివర్గంలో అందరూ మంత్రులు అనుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఆర్టీసీ ఉండాలి. అంటే ఏంటి, కొన్ని ఏసీ ప్లాట్ఫామ్స్ ఉండాలి. అక్కడ కొంత ప్రజలకు సౌకర్యాలు ఎలా ఉండాలంటే పాశ్చాత్య దేశాలు ఎలా ఉందో అలాంటివి రావాలి. అలా మేము కూడా అందుకని దానికి తగ్గట్టుగానే మేము 215 ఎకరాలు మేము అడిగాం. సిఆర్డీఏ ఏరియాలో కావాలని చెప్పి అడిగితే ఏంటంటే 9 థీమ్ సిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి థీమ్ సిటీలో కూడా మాకు ఒక మంచి టెర్మినల్ ఉండాలి అని చెప్పుకుంటూ మా ఆఫీస్కి వీటన్నిటికి అడిగితే బహుశా 215 ఎకరాలు శాంక్షన్ అయిన వెంటనే ధీటుగానే, అంటే చాలా తక్కువ ఖర్చుతోటి అత్యున్నత ప్రమాణాలతోటి ఆర్టీసీని అక్కడ మేము చేయగల కెపాసిటీ మాకు ఉంది. ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు కంటిన్యూస్గా గైడ్ చేస్తాం మాకు. సార్, మీరు పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్టీసీకి కార్మికులకు అత్యధికమైన ఫిట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా కార్మికుల శ్రేయస్ కోసం కూడా, అంటే ఎక్కడైనా 24 గంటలు పనిచేసే కార్మికులు 10 గంటలు డ్రైవింగ్లో ఉండి అలిసి నిద్రపోదాం రెస్ట్ రూమ్కి వస్తే, అంటే కనీసం రెస్ట్ రూమ్ కూడా లేని, ఫ్యాన్లు ఇరిగిపోయిన పరిస్థితి, బాత్రూమ్ దాన్ని కంపు కొట్టే ఇట్లాంటి పరిస్థితులు ఏసీ స్థాయిలో వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ఇస్తున్నారు. అదే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండేలాగా ఒక వంటశాలను కూడా ఏర్పాటు చేశారు. దీని మీద అసలు మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? ఒకటండి, ఇప్పుడు పెద్దవాడికి చిన్నవాడికి తేడా అనేది ఉండకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. పెద్దవాడికి రిక్వైర్మెంట్ దృష్ట్యా పెద్ద స్పేస్ ఉండాలి. ఇప్పుడు ఎండీగా నాకు కొంత ఆఫీస్ స్పేస్ పెద్దది ఉంటుంది. అంతేగాని చిన్నవాడు చిన్నతనంగానే బతకాలనేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. వాళ్ళకు కూడా సరైనటువంటి సౌకర్యాలు ఉండాలి, మినిమం సౌకర్యాలు ఉండాలి. ఇప్పుడు మాకు సింగిల్ కాట్ ఉంటే ఆయనకి బంకర్ బెడ్ ఉంటుంది, అదొకటే తేడా ఉంటుంది. ఆ విధంగా ఐఎమ్ నాట్ ఏ సోషలిస్ట్, బట్ I generally, that's my personal feeling. I want everybody to have minimum facilities.
సో దానిలో భాగంగా ఏంటంటే ఒక్కొక్క రోజు 8 గంటలు 10 గంటలు ప్రయాణం చేసి వస్తారు. ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆదమరిచి నిద్రపోవాలా, మళ్ళీ తెల్లరిపోతేనే డ్యూటీ ఉంటుంది. సో వాళ్ళకి మేము కలుగు చేసేటువంటి ఈ సౌకర్యాలు అనేటువంటివి మనం ఫైనాన్షియల్గా క్వాంటిఫై చేసుకుంటే చాలా చిన్న అమౌంట్, అది పెద్ద ఇష్యూ కాదు. అప్పుడు ఏంది, మీరు బస్ స్టేషన్ విజయవాడలో చూశారు, అలాంటి 126 డిపోలు ఉన్నాయండి మాకు, అంతమంది డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ చేయాలంటే కూడా కష్టమే. కానీ ఏంటంటే అది చేయాలన్నటువంటి తపన ఉందో, కానీ ఫైనాన్సెస్ కొన్ని ఒక్కోసారి అడ్డం పడతాయి. ఆ ఫైనాన్సెస్ అడ్డం పడకపోతే మా దగ్గర ఉన్న 60,000 మంది కార్మికులకి ఏసీ ప్రొవైడ్ చేయలేను, కానీ ఒక గర్వంగా మేము ఇందులో ఈ సంస్థలో పనిచేస్తున్నాం అని చెప్పడానికి సౌకర్యం క్రియేట్ చేయగలన తపన మాత్రం ఉంది మా దగ్గర. సార్, మీరు చెప్పినట్టే ఆర్టీసీ పూర్తిగా నష్టాల బాటలో ఉంది, 100 కోట్ల నష్టాలు ఉంది. మీరు వచ్చిన తర్వాత దీన్ని కొన్ని సంస్కరణల ద్వారా ఈ నష్టాలను భర్తీ చేసే ఉద్దేశాలు తీసుకున్నారు, నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాలంటే ఈ సంస్కరణల నుంచి ఎట్లా బయటకు వద్దాం అనుకుంటున్నారు? కొత్తగా పథకాలు ఏమున్నాయి? అంటే బేసికల్గా అండి, మీ పోయిన గత ఆర్థిక సంవత్సరం మాకు 600 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ మేము అందరం కలిసి ఒక టీం కింద పనిచేస్తూ ఉండటం వల్ల ఇప్పటి వరకు, అంటే డిసెంబర్ వరకు ఒక 160 కోట్ల నష్టాన్ని పూడ్చగలిగాం, నష్టాన్ని తగ్గించగలిగాము. అట్ ది సేమ్ టైం మరి ఈ నష్టాలు తగ్గినాయి, కానీ మరి లాభాల్లోకి ఎప్పుడు వస్తున్నటువంటికి వచ్చేటప్పటికి ఒక గైడెన్స్ కావాలి ఆర్టీసీకి. ఒక 3 years 4 years 5 years గైడెన్స్ కావాలా. ఈ 5 సంవత్సరాల లోపల మనం కష్టపడితే 0 లాసెస్కి వస్తాం, ఆ తర్వాత ప్రాఫిట్లోకి వస్తాం అనేటువంటి గైడెన్స్ ఆర్గనైజేషన్ కంటూ లేకపోతే చాలా కష్టం. అందుకని మేము మా ఆఫీసర్స్ అందరం కూర్చొని కన్సల్టెంట్స్ యొక్క సహాయం కూడా తీసుకొని వీ వాంట్ టు టేక్ ద ఆర్టీసీ టు ఏ పాత్ ఆఫ్ ప్రాఫిట్స్ తీసుకోవాలన్న ప్లాన్లో ఉన్నాం అనమాట. కానీ వెల్ఫేర్ మెజర్స్ అని అంటే బేసికలీ ఏంటంటే ఇప్పుడు మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఏపీఎస్ఆర్టీసీలో కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా ఇంకా మేము చేయగలిగినటువంటి పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ఫీల్డ్. ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ డ్రివెన్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు కావాలి అని పదే చెప్తున్నారు, మాకు కూడా చెప్తున్నారు. ప్యాసింజర్కి బస్సు ఎక్కడ ఉందో అతను తెలియాలా, అంతేగాని ఎంక్వైరీలకు వస్తారు. మా వాళ్ళు ఒక్కోసారి సరైన రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు. రాజమండ్రి పుష్కరాలు ఇప్పుడు చూసాం, బస్సు లేట్ అవ్వచ్చు, లేట్ అయ్యే కొద్ది ఎంత ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు. సో మేము ఏ రకంగా కంపేర్ చేసుకోవాలంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ప్రయాణికుడికి ఎటువంటి ఫెసిలిటీస్ వాళ్ళు ఇస్తున్నారో బస్సులో ప్రయాణం చేసినా కానీ అటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలా. దాన్ని మేము బెంచ్ మార్క్ కింద చేసుకొని పోతున్నాం. దట్ ఈస్ మెయిన్ సింగిల్. ఒక లైన్లో చెప్పాలంటే ఇవాళ ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఏ విధంగా ప్రయాణికుడికి సౌకర్యాలు ఉంటాయో బస్సులో ప్రయాణం చేసేవాడు కూడా అలా ఉండాలి. అది రీచ్ అవుతామా లేదనేది పక్కన పెట్టండి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ వీ వాంట్ టు గో. సార్, మీరు ఆర్టీసీతో పాటు దీని కార్గో సర్వీస్ కూడా మొదలు పెడతామని, దీని నష్టాల భర్తీకి ఇది ఒక మార్గం అని చెప్తున్నారు. దీని మీద ఎటువంటి నిజంగా అండి, ఈ కార్గో సర్వీస్ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. వారు కూడా కాషన్ చేశారు, ఏది పని చేసినా మీరు సక్సెస్ఫుల్గా లాభాల్లో వచ్చేటట్టు చూడండి, కానీ ప్రతి నష్టాల్లో వచ్చేటట్టు పెట్టుకోబాకండి. మీరు ఏ యాక్టివిటీ చేసినా ఇబ్బంది లేదు, కానీ ముందు లాభాలు అసలు నష్టాలు రాకుండా చూసుకోండి అని. సో ఇప్పుడు ఏంటంటే మాకున్నటువంటి బస్సులు, పాత బస్సులని కార్గో సర్వీస్కి వాడదాం అనేటువంటి ప్రణాళిక మా దగ్గర ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏంటంటే ఒక మోటార్ వెహికల్స్ యాక్ట్లో కొన్ని రూల్స్ ప్రకారం మేము చేయలేం. దాన్ని ప్యాసింజర్ బస్ కింద రిజిస్టర్ అయిన తర్వాత కార్గో కింద చేయలేం. అందుకని ఎంఈ యాక్ట్లో కొన్ని రూల్స్ మార్చాలి. లేదంటే మేము కొత్త బస్సులు పెట్టి వాడాలి. దాని మీద ఒక అధ్యయనం చేయడానికి ఒక కన్సల్టెంట్ని పెట్టుకున్నాం, ఒక కమిటీ కూడా వేసాం. బహుశా ఫిబ్రవరి ఎండ్ కల్లా ఒక నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళు సరిగా చేద్దాం అనుకున్నప్పుడు 1 April నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అది చేయగలం. అంటే మీరు త్వరగా ప్రారంభిద్దాం అనుకుంటున్నాయి. కార్గో సర్వీస్కి పాత బస్సులు వాడాలని ఒక నిర్ణయం అన్నది ఒకటి ఉందని మీరు గతంలో ప్రకటించారు. అంటే 1,00,000 కిలోమీటర్లు దాటిన తర్వాత పాత బస్సు వాడకూడదని నిర్ణయం ఉన్నప్పుడు ఈ కార్గోకి ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక విమర్శ కూడా ఉంటుంది కదా సార్? అంటే 1,00,000 కాదండి, మాకు బస్సు 6.5 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత దాన్ని మేము కండెమ్ చేస్తాం జనరల్గా స్క్రాప్ కింద. అలా కాకుండా 5 లక్షలు 4 లక్షలు తిరిగింది అనుకోండి, కార్గోకి అంత పెద్ద ప్యాసింజర్కి ఉన్నంత కంఫర్ట్ అవసరం లేదు. దాన్ని రిట్రోఫిట్ చేసుకుంటాం, అంటే లోపల సీట్లను తీసేస్తాం, బండికి కావాల్సినటువంటి ఇవన్నీ మినిమం సపోర్ట్ ఇస్తాం, ఇచ్చి కార్గో సర్వీస్ కింద వాడతాం. ఐ డెంట్ గెట్ యువర్ క్వశ్చన్. మీ క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. అంటే ఏమన్నారు మీరు? నాకు ఐ గెట్ బ్యాక్ టు యూ. అంటే డొక్కు బస్సుల్ని కార్గోకి వాడడం వల్ల సర్వీస్ నాణ్యత తగ్గుతుంది అనేది ఒక విమర్శ వస్తుందండి. డొక్కు బస్సులనే అంటే దట్స్ మై పర్సెప్షన్. డొక్కు బస్సులలో ప్రయాణికులు ప్రయాణించరు కదా, కార్గోనే కదా తీసుకుపోయేది. సో దాన్ని ఆ రిసోర్సెస్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం అనేటువంటిది నా అభిప్రాయం.
ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పుట్టింగ్ ఓన్లీ డొక్కు బస్సులో సామాన్ తీసుకుపోతున్నాను కాదు, సామాన్ తీసుకుపోయేప్పుడు సామాన్ ఏమి ఇబ్బంది దెబ్బ తినకుండా గమ్యస్థానానికి చేస్తే సరిపోతుంది. దట్ ఇస్ ఐడియా. ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సుల్లో ప్రతి సంవత్సరం ఇంత పర్సెంటేజ్లో కొన్ని కొత్త బస్సులు కొనాలని ఏముంది. దీంట్లో ఎక్కువగా వచ్చేవన్నీ కూడా స్కానియా లగ్జరీ బస్సులు వస్తున్నాయి తప్ప పల్లె వెలుగు ఇలాంటి బస్సులు రావట్లేదని ఒక విమర్శ కూడా దీని మీద వస్తుంది. ఇప్పుడండి మీరు మొన్ననే మేము ప్రైవేట్ బస్సులకి టెండర్కి పోయాం. ప్రైవేట్ బస్సులు టెండర్కి పోతే 800 బస్సులకి టెండర్ పిలిచాం. అందులో 800 బస్సుల్లో మీకు తెలుగు వెలుగు ఉన్నాయి, ఎక్స్ప్రెస్ ఉంది, డీలక్స్ ఉంది, అన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఫస్ట్ టైం కొంచెం హై ఎండ్ సర్వీసెస్ కూడా పోయాం. మేము కొంటున్నటువంటి మాత్రం హై ఎండ్ సర్వీసెస్ బస్సులు కొంటున్నాం. బట్ ఇండక్ట్ చేయటం మాత్రం ఫ్లీట్లోకి ఈ 800 బస్సులు ఇండక్ట్ చేయటం మాత్రం గ్యారంటీగా అవి ఎక్కువ తెలుగు వెలుగు ఎక్స్ప్రెస్సే ఉంటాయి. అవి రేపు మార్చి కల్లా అవన్నీ ఏపీఎస్ఆర్టీసీలో జాయిన్ అవుతారు ప్రైవేట్ వాళ్ళవన్నీ. ఇవి కాక మేము కొనేటువంటి బస్సులు ఒక 2000 బస్సులు కొంటున్నాం. దేనికంటే మాకు చాలా ఓల్డ్ అయిపోయినాయి, రోలింగ్ స్టాక్ ఓల్డ్ అయిపోయింది. అలా 2000 బస్సులు కొంటున్నప్పుడు వాటిలో మెజారిటీ అధికంగా కూడా తెలుగు వెలుగే ఉంటాయి. సార్ మామూలుగా ఆర్టీసీ అనేది నష్టాలు వస్తుందని చాలా సర్వీసులు నిలిపివేస్తున్నారు. అంటే పల్లె వెలుగులో బస్సు అనే అర్థం లేకుండా అంటే గ్రామాల ప్రాంతాలకి బస్సు సర్వీసులు అయిపోయి ఎక్కువగా అంటే బాగా లాభాలు వచ్చే మద్రాసు, హైదరాబాద్, బెంగళూరు అటువంటి వాటికి సర్వీసులు ఎక్కువ నడుపుతున్నారు. ఒక విమర్శ ఈ తరుణంలో కృష్ణా జిల్లాలో బోర్డరు, ఖమ్మం బోర్డర్ కానీ దేవరపల్లికి కొత్తగా బస్సు వేశారు విజయవాడ నుంచి. ఈ ఈ ఈ సంస్కరణ అనేది, ఈ పద్ధతి అనేది అమలు చేస్తారా? పల్లె వెలుగులకి బస్సును మొదలు పెడతారా మళ్ళీ? అంటే మాకు 40% పైన మాకున్న ఫ్లీట్ అంతా పల్లె వెలుగేనండి. మేము గొప్పగా 14,123 గ్రామాలని కనెక్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. మీరు చెప్పిన పాయింట్లు ఏంటంటే కొంతమంది ప్రజాప్రతినిధులు ఏమైనా మా దగ్గరికి వచ్చి ఏమండి మా గ్రామానికి రావట్లేదు బస్సు, లాభ నష్టాలను బేరీజ్ వేసుకొని ఒక్కోసారి నైట్ సర్వీసులు తీసేస్తున్నారు, ఒక్కోసారి ఉదయం సర్వీసులు తీసేస్తున్నారని. మాలో కూడా ఆ థింకింగ్ వచ్చిన తర్వాత మనం అంటూ విత్డ్రా అయిపోతే ప్రైవేట్ వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు ఆటో వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మేజర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్గా మేము బస్సుల్ని తగ్గించకూడదు, మేము 2 కిలోమీటర్లు ఎక్కువ తిప్పాలి కానీ తక్కువ తిప్పకూడదు అనేటువంటి ఈ ఆలోచన మాలో కొత్తగా వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో లాభ నష్టాలను పక్కన పెట్టి కిలోమీటర్స్ తిప్పాల్సిందే అనేటువంటి డెసిషన్ తీసుకొని మేము వీఆర్ వర్కింగ్ అవుట్. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఎక్కడంటే ఈ లాభ నష్టాలు బేరే చేసుకుని ఏంటంటే నైట్ హాల్ట్ ఎవరు పోవట్లేదు కట్ చేయండి, పొద్దున్న 4 ఎవరు ఎక్కట్లేదు కట్ చేయండి అని చెప్తున్నాం. కానీ కిలోమీటర్స్ తగ్గుతున్నాయి. కానీ ఏంటంటే మేము తగ్గించే కొద్ది ఏం చేస్తారు, వేరే ఆపరేటర్ అక్కడ ఎంటర్ అవుతాడు. లెట్ ఇట్ బి ప్రైవేట్ ఆపరేటర్ లైక్ ఆటో కానీ ఎవరైనా ఆపరేటర్. దానివల్ల ఆర్టీసీ ఏమవుతుందంటే లాయల్టీ ప్యాటర్నైజ్ పోతుంది. అది పోనీయటం మాకు ఇష్టం లేదు. ఈ స్టేజ్లో ఆర్టీసీ ప్యాటర్నైజ్ కోల్పోవడం అనేటువంటి కరెక్ట్ కాదు. వీఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్. మేము చెప్తున్నది ఏంటంటే పల్లెటూర్లకి అంటే చాలా వరకు అంటే రోడ్డు సదుపాయాలు లేని పల్లెటూర్లకి కూడా బస్సు సౌకర్యాలు ఉండేది. ఒకప్పుడు ఉండేది, ఎర్ర బస్సు వచ్చేది. ఇప్పుడు ఆ బస్సు సౌకర్యాన్ని రాజధానికి ఎక్కువగా లాభాలు వచ్చే రూట్లే ఉంటున్నాయి. నవ్యాంధ్ర రాజధాని తుళ్ళూరు నుంచి మంగళగిరికి ఒకే ఒక బస్సు ఉందండి. చాలామంది ప్రయాణికులు అడుగుతుంటే కూడా ఆ బస్సు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదనే పరిస్థితి ఉందండి. అటువంటి మన వస్తే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వీ విల్ డూ అవర్ బెస్ట్. ఇప్పుడు తుళ్ళూరు అనేది ఆల్మోస్ట్ రాజధానికి మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. దట్స్ రైట్. ఇలాంటి ఇన్నర్ డీటెయిల్స్ ఆనెస్ట్లీ ఐ విల్ వర్క్ ఇట్ అవుట్. నేను ఆర్ఎం గారితో మాట్లాడి మీరు చెప్పినట్టు నిజంగా అంత మంచి డిమాండ్ ఉంది అని అంటే ఇమీడియట్లీ వీల్ ఇంక్రీజ్ ద సర్వీసెస్. వీఆర్ సారీ ఇన్ కేస్ దేర్ వాజ్ అ స్లిప్ ఫ్రమ్ అవర్ సైడ్. రాష్ట్ర విభజన తర్వాత కార్మిక నాయకులకు సంబంధించి కార్మికుల ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని కార్మిక సంఘాలు ఆర్టీసీని ప్రభుత్వాలు విలీనం చేయాలని ఒక డిమాండ్తో ముందుకు వస్తున్నాయి. కొత్తగా కొన్ని రాజకీయ పార్టీలు కార్మిక ముసుగులో ఎన్నికలకు వస్తున్నాయి. దీని మీద మీరు ఎట్లా? అంటే ఇప్పుడు జనరల్గా అండి కార్మికుల సంక్షేమం చూడటానికే జనరల్గా యూనియన్స్ ఉన్నాయి అనేటువంటిది అభిప్రాయం నాకు ఉంది. సంక్షేమం మేము చూడొచ్చు, వాళ్ళు కూడా చూడొచ్చు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేయొచ్చు, తప్పేం లేదు. నేను మిగిలిన వాటి మీద నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వాళ్ళు కార్మికుల సంక్షేమం గురించి వాళ్ళు ఏ చర్యలు చేపట్టినా వీఆర్ రెడీ టు అసోసియేట్ విత్ దెమ్, వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. అంతేగాని ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు, ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు దాని మీద నేను మాట్లాడడం బాగోదు. సార్ మీరు ఆర్టీసీని విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే ప్రయాణికులకు కొద్ది సమయం దొరికిన వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి కావాల్సిన విధంగా ఆర్టీసీలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంటే బస్సు ప్రయాణికులు వచ్చే వాళ్ళకి కొద్ది టైం ఉంటే ఎంటర్టైన్ అయ్యే సినిమా థియేటర్ అట్లాగే గేమ్స్ సంబంధించి ఇవ్వడం, అదే టైంగా వాళ్ళు రిఫ్రెష్ అవ్వడానికి కావాల్సిన సౌకర్యాలు, అధునాత్మక సౌకర్యాలు, మర్యాదపరమైన సౌకర్యాలు కూడా పెట్టారు. దీన్ని ఇంకా
ఇదే పాటు ప్రయాణికులు బస్సు రావడానికి ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, బస్ ట్రాకింగ్ అంటే బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే విధానం, ఇది ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ఇది యాప్ అండి. మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. ఒక 100 బస్సెస్ మీద ప్రయోగం చేసాం, బ్రహ్మాండంగా చాలా మంచి సక్సెస్ వచ్చింది దాని మీద. ఇప్పుడు February 5th కల్లా ఇంకొక 100 అంటే రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్కి నా బస్సు ఎక్కడ ఉంది, నెక్స్ట్ స్టేజ్కి ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఒక అరగంట లేట్ అయ్యారనుకోండి, బస్సు మిస్ అయిందా లేదా అనేటువంటిది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే యాప్లో చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు వచ్చారు, బస్ స్టేషన్కి వచ్చారు, వచ్చిన తర్వాత 2 గంటలు ఖాళీ ఉంది, ఏం చేయాలి, 2 గంటలు ఖాళీ ఉండాల్సిన అవసరం లేదు. సో గేమ్స్ జోన్ పెడుతున్నాం, అది ఫ్రీ చేస్తున్నాం గేమ్స్ జోన్. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ సెంటర్, సినిమా హాల్స్. సో పోయిన గతంలో ముఖ్యమంత్రి గారు మన బస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా బస్ స్టేషన్స్ అన్నీ కూడా దేర్ షుడ్ బి సెంటర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, ఏదో వచ్చి కూర్చున్నాం బోర్ కొడుతుంది అనేది కాకుండా వైఫై సర్వీసులు ప్రారంభించాం. అదేవిధంగా క్యాప్టివ్ జనరేషన్ కంటెంట్, మీరు యూ క్యాన్ డౌన్లోడ్ ది కంటెంట్ దేర్ వితౌట్ వైఫై లేకుండా మీకు లోకల్ వైఫై తోటి మీరు కంటెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు మూవీస్ చూసుకోవచ్చు. సో బేసిక్ ఐడియా ఏంటంటే ఎవ్రీ బస్ స్టేషన్ షుడ్ బి ఏ సెంటర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అదేవిధంగా మెడికల్ చైన్స్ పెడుతున్నాం, అపోలో మెడికల్ చైన్స్ కంటిన్యూస్గా పెడుతున్నాం. అదే రకంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ అడుగుతున్నాం మేము ఇప్పుడు. సో బస్ స్టేషన్ ఎక్కడ పోతున్నామంటే బస్ స్టేషన్, రేపు పొద్దున బస్ స్టేషన్ అనేటువంటిది ఎక్సలెంట్ ల్యాండ్ మార్క్ ఇన్ ఎనీ ప్లేస్, ఏ ఊర్లో అయినా సరే, ఏ ఊర్లో అయినా. ఎస్, ఈవెన్ హోటల్స్ ఐఎమ్ ప్లానింగ్ ఒక 100 రూపీస్కి ఎవరన్నా పల్లెటూరు నుంచి వస్తే చక్కగా మంచి వాతావరణంలో స్నానం చేసి వేడి నీళ్ళతోటి నా సామాను భద్రపరుచుకొని ఊర్లోకి పోయి పని చూసుకొని వచ్చి మళ్ళీ నా సామాను తీసుకొని సాయంత్రం బస్సు ఎక్కాల. 100 రూపీస్ చాలు. ఆ 100 రూపీస్ టైప్ డార్మెటరీస్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం మేము. ముందు విజయవాడలో స్టార్ట్ చేస్తాం, విజయవాడలో. ఎందుకంటే బేసికలీ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర, అందరి దగ్గర డబ్బులు ఉండవు, కానీ ఎవ్రీబడి వాంట్స్ ఏ డీసెంట్ లైఫ్ స్టైల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎఫోర్డబుల్ లైఫ్ స్టైల్ కనుక మేము క్రియేట్ చేయగలిగితే, ప్రాఫిట్ లాస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ బస్ స్టేషన్ షుడ్, ఈ బస్ స్టేషన్ అంటేనే మనకు అన్ని సౌకర్యాలు. ఇప్పుడు అదేవిధంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎందుకు చెప్తున్నామంటే, మాకేదో చెక్ చేయించుకోవాలి, ఎక్కడికో బస్ స్టేషన్లో దిగి మళ్ళీ ఇంకో హాస్పిటల్కి పోయి మళ్ళీ బస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ ఊరికి పోవాలి, అటు అవసరం లేదు. బస్ స్టేషన్ దిగండి, డయాగ్నోస్టిక్ సెంటర్ ఇస్ దేర్, చెక్ ఇట్ అప్, యూజ్ ద బస్ అండ్ గో బ్యాక్. సో ఆ విధంగా ఏంటంటే బస్ స్టేషన్ అనేది షుడ్ ఏ సెంటర్ వేర్ ఫెసిలిటీస్ ఆర్ కాంగ్రిగేటెడ్, అలా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. అదే ఇప్పుడు అపోలో స్టోర్స్, రేపు పొద్దున రాత్రి 2ంటికి మీకు మెడికల్ స్టోర్ కావాలి, ఎక్కడ ఉందని బస్ స్టాండ్కి బొమ్మనంటే వెంటనే వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇంతవరకు ఏ బస్ స్టేషన్లో కూడా మెడికల్ స్టాప్ లేకపోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి ఈ విషయం. వాళ్ళతో అడిగాం, వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. మీరు చెప్తున్నారు అతి తక్కువ రేట్లోనే ప్రయాణికుల సౌకర్యం కల్పిస్తామని. ఇప్పుడు మీరు ఆర్టీసీని అధునాత్మక సౌకర్యాలు కల్పిస్తున్నారు, విమానాశ్రయ సౌకర్యం, మర్యాదపూర్వక సౌకర్యాలు ఇస్తున్నారు. కానీ లగ్జరీ బస్సులు కాకుండా, అంటే డిమాండ్ ఉన్నప్పుడు అదనపు ఛార్జీలు పెంచుకుని ఒక వెసులుబాటును మీరు కొత్త కల్పించారు. దీనివల్ల అదనపు బస్సులు, సౌకర్యాల బస్సులతో ఓకే, కానీ ఆ రేటుతో నార్మల్ బస్సులు, సిటీ బస్సులు వేస్తున్న ఒక విమర్శ ఉంది. అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే స్పెషల్ సర్వీస్ అనేది వేసినప్పుడు ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నలో చాలా మీనింగ్ ఉంది. స్పెషల్ సర్వీస్ వేసినప్పుడు, స్పెషల్ సర్వీస్ అంటే ఏంటంటే వన్ వే ట్రాఫిక్ ఉన్నటువంటి వాటిని స్పెషల్ సర్వీస్ అంటాం. ఇప్పుడు విజయవాడకి నుంచి హైదరాబాద్కి విపరీతంగా డిమాండ్ ఉంటుంది, సో మేము వేస్తాం. కానీ హైదరాబాద్ నుంచి విజయవాడకు ట్రాఫిక్ ఉండదు, జీరో, ఖాళీకి వస్తుంది బస్సు. ఖాళీకి వస్తున్నప్పుడు వీళ్ళ కోసం స్పెషల్ వేసినప్పుడు నాకు కండక్టర్, డ్రైవరు, డీజిల్ ఖర్చులు అన్నీ పెట్టుకుంటే నాకు 50% అదనంగా ఛార్జ్ చేయకపోతే కంప్లీట్ లాస్లోకి వెళ్ళిపోతుంది. అందుకని కానీ ఆ బస్సును మీరు ఏమంటున్నారంటే 50% ఎక్కువ ఛార్జ్ చేస్తూ మంచి బస్సు వేయచ్చు కదా అనేటువంటిది ఉంటే వేస్తాం, తప్పకుండా వేస్తాం. పాయింట్ ఏంటంటే మా దగ్గర లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఏంటి, ఇప్పుడు అమరావతి పెట్టాం, ఎన్ని ఉన్నాయి, 45 ఉన్నాయి. అదేవిధంగా గరుడ, అన్నీ కలిపితే మా దగ్గర ఒక 200 బస్సులు ఏసీ బస్సెస్ ఉన్నాయి. అవి రెగ్యులర్ సర్వీసెస్. అంత మంచి బస్సులో కూడా నార్మల్ ఫేర్లోనే వెళ్తుంది, అంత మంచి బస్సు కూడా నార్మల్ ఫేర్లోనే వెళ్తుంది. అందుకని ఏంటంటే మేము పెట్టే స్పెషల్స్ కూడా నార్మల్గా ఏసీ బస్సు పెట్టకపోయినా కొత్తవి సిటీ సర్వీస్ పెడతాం. ఇప్పుడు మెట్రో లగ్జరీ న్యూగా వచ్చింది JNNURM స్కీమ్ కింద. ఆ విధంగా వీఆర్ ట్రయింగ్ టు సీ దట్ సమ్ డీసెంట్ బస్సెస్ ప్రొవైడెడ్. దట్స్ ఇట్. సరే, ఎవరైనా వ్యాపారం చేస్తే లాభాల కోసం చేస్తారు, లేదా నష్టం రాకుండా ఉండి చేస్తారు. కానీ ఆర్టీసీ కార్మికులు, అంటే పనిచేసే డ్రైవర్లు కూడా తమ చేసే సర్వీసులో లాభాలు వస్తున్నది తెలుసుకునే విధంగా, సంస్థకు లాభాలు తెచ్చే విధంగా, తను కూడా లాభం పొందే విధంగా EPB అంటే బ్రేక్ ఈవెన్ అంటూ ఒకటి మీరు కొత్త సిస్టమ్ తయారు చేశారు. ఈ సిస్టంలో ఎట్లా ఉంది, ఇంకా ముందుకెలా వెళ్తుంది దీని మీద? ఏదైనా అండి, 60,000 మంది కార్మికులతోటి 12,000 బస్సులు ప్రతిరోజు నడుపుతూ ఒక MDనో ఒక EDనో లేకపోతే ఒక 4 రైతులతో చేసే పని కాదండి. ప్రతి ఒక్కళ్ళు సమిష్టిగా, నేను ఈవేళ ఈ సర్వీస్లో ఈ రూట్లో పోయాను అంటే నాకు నష్టం లేకుండా నేను బస్సు నడపాలనే అభిప్రాయం కండక్టర్కి, డ్రైవర్కి ఉండి అందరూ అలా అనుకుంటే సంస్థ వస్తుంది, గ్యారెంటీగా వస్తుంది, లాభాల్లోకి వస్తుంది.
కానీ అది రావాలంటే ఏం చేయాలి, మేము టీంని ప్రిపేర్ చేయాలి, టీం చేయాలి. అందుకని బ్రేక్ ఈవెన్ ఈపీబీ అనే దానివల్ల ఏం చేస్తానంటే ఈ ట్రిప్లో నువ్వు ఎంత తీసుకురావాలి అనేది ముందు మీకు తెలుస్తుంది. ముందు మీకు తెలిసినప్పుడు దానికోసం ట్రై చేస్తారు. మీకు తెలియలేదనుకోండి, ఎంత సంపాదించాలి, ఎంత ఆదాయం రావాలని తెలియలేదనుకోండి, రెవెన్యూ రావాలని, మీరు దానికోసం వర్కే చేయరు. సో అందుకని ఆ ఉద్దేశంతో వీ వాంట్ టు గో డీప్ ఇన్ టు ది కింద స్థాయి వరకు వెళ్ళిపోయి వాళ్ళని మనమందరం ఒక సమిష్టి కుటుంబం అన్నట్టుగా ఒక పిక్చర్ ఇస్తే కానీ, అంటే దట్ కైండ్ ఆఫ్ టీమ్ ఫామ్ అయితే కానీ ఈ కార్పొరేషన్ కెనాట్ గో అప్. ఆర్టీసీ అనేది ప్రగతికి రథచక్రం అని, ఆర్టీసీ అనేది ఒక సంస్థ అని, ఇది ఒక కుటుంబంలో పనిచేస్తేనే లాభాలు వస్తేనే తన ఒకటినే కాదని తనతో పాటు తన టీంని కూడా పనిచేయడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ ప్రోత్సాహాలుగా కావాల్సిన కోరికలను తీరుస్తూ వాళ్ళ సంక్షేమం మీద దృష్టి పెడుతూ, అదేవిధంగా ఆర్టీసీ నష్టాల నుంచి లాభాలకు వెళ్ళే విధంగా సంక్షేమ పథకాలతో ముందుకు దూసిపోతున్నారు మన ఆర్టీసీ ఎండి ఎన్ సాంబశివరావు గారు. అదేవిధంగా భవిష్యత్తులో విమానాశ్రయాలు తలదన్నే విధంగా సౌకర్యాలు ప్రయాణికులు కల్పిస్తామని ఎర్ర బస్సుని అమరావతి బస్సు బ్రాండ్తో ముందుకు తీసుకెళ్తామంటున్నారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్, CVR న్యూస్, విజయవాడ.